బాలీవుడ్ సూపర్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అదే సల్లుభాయ్, ఆయన ఒక టెర్రరిస్ట్ అంట. ఆయన వల్ల దేశానికి చాలా ప్రమాదం ఉందట. అందుకే ఆయనపై టెర్రరిస్టు యాక్ట్ నమోదు చేశారు. ఆయన్ను ఒక టెర్రరిస్టుగా ప్రకటించేశారు. దేశంలో ఆయన సంచారంపై నిషేధం విధించారు. ఆయనపై పూర్తి స్థాయి నిఘా పెట్టారు. ఇంతకీ సల్మాన్ ఖాన్ టెర్రరిస్ట్ ఎలా అయ్యాడు? అతనిపై పెట్టిన కేసులు ఎవరు పెట్టారు? పాకిస్తాన్ సల్లుభాయ్పై తీవ్రవాద నిరోధక యాక్షన్ కింద కేసులు పెట్టింది. అతన్ని టెర్రరిస్టుగా ప్రకటించేసింది. సల్లుభాయ్ ఏం చేశాడంటే, రియాద్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన వివిధ దేశాల గురించి మాట్లాడుతూ, ఏ సినిమాలు ఏ దేశాల వాళ్ళు బాగా చూస్తారని మాట్లాడుతూ, దుబాయ్లో ఏ సినిమాలు ఎవరు చూస్తారన్నట్టు మాట్లాడుతూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బెలూచిస్తాన్ ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు అన్నట్టు మాట్లాడాడు. పాకిస్తాన్, బెలూచిస్తాన్ ఒకే దేశం కదా, వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు, అది వేరే విషయం. కానీ సల్లుభాయ్ మాటల్లో పాక్, బెలూచీస్ వేరు వేరు అన్నట్టుగా అక్కడ కామెంట్ చేశారు. దీంతో మండిపోయిన పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టం కింద 4వ అధికరణం కింద అతన్ని టెర్రరిస్టుగా ప్రకటిస్తూ బెలూచిస్తాన్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చేశారు. అంటే మన దేశంలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పాకిస్తాన్కు టెర్రరిస్టుగా మారిపోయాడనమాట.